హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతిస్పైసెస్. మీరు చాలా రకాల ఆకుకూరలు పప్పు కాంబినేషన్ తినుంటారండి. అలానే బచ్చల కూర పప్పు కాంబినేషన్ కానీ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుందండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ బచ్చల కూర పప్పు కోసం నేను ఒక గ్లాస్ పప్పును తీసుకొని శుభ్రంగా కడిగి, మీకు టైం ఉంటే ఒక 10 నిమిషాలు నానపెట్టుకోండి. నానపెట్టుకోకపోయినా పర్వాలేదు. శుభ్రంగా కడిగి పెట్టుకొని దీన్ని ఒక గ్లాస్ పప్పుకు గాను 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలండి. అలా అయితే మనకి కరెక్ట్గా పప్పు ఉడకడానికి వాటర్ సరిపోతుంది. ఇందులోకే ఒక 3-4 పచ్చిమిరపకాయలు తుంచుకొని యాడ్ చేసుకోవాలి. అలానే మీడియం సైజ్ ఆనియన్ని, ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక మీడియం సైజు 2 టమాటా పళ్ళుని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని, కొద్దిగా కొత్తిమీరను, ఒక 3 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టి కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకొని కుక్కర్కున్న మూతను పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. నాకు విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత పప్పుని మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పప్పు చూశారు కదా, చాలా మెత్తగా ఉడికింది. మీకు పప్పు సరిగా ఉడకపోయినట్లయితే ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకోండి. పప్పు బద్దలుంటే బచ్చల కూర పప్పులో అంత టేస్టీగా ఉండదండి. పప్పు మెత్తగా ఉడకాలి. అప్పుడే మనకి అన్నంలో కలుపుకునేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా పప్పు మొత్తం బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంతలో ఒక గిన్నెని తీసుకొని పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు గుజ్జును వేసుకొని అది వాటర్లో మునిగే వరకు నానపెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులను వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును, 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. ఇలానే వాటిని తాలింపుని మొత్తాన్ని బాగా వేయించుకోవాలండి. ఇలా తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టేసి అందులో యాడ్ చేసుకోవాలి. వాటిని కూడా దోరగా వేయించుకొని ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు బచ్చల కూరను అందులో మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం లైట్గా ఒక 1 మినిట్ పాటు సిమ్లో పెట్టి అలానే ఉడికించుకోవాలండి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా తీసి అందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ను కూడా యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పుని ఎప్పుడూ కూడా పప్పును ఉడకబెట్టేటప్పుడు వేయకూడదండి. అలా అయితే పప్పు మనకి మెత్తగా ఉడకదు, బద్దలుగా ఉండిపోతుంది. ఈ విధంగా పప్పును ఉడికిన తర్వాత మాత్రమే సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బచ్చల కూర పప్పును పులుపు కొద్దిగా ఉడికే వరకు అలా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బచ్చల కూర పప్పు రెడీ అండి. ఈ బచ్చల కూర వల్ల మనకి స్కిన్ కూడా చాలా గ్లో వస్తుంది, శరీరంలో వేడిని తగ్గిస్తుంది, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది, బీపీ తగ్గిస్తుంది. కందిపప్పు వేసుకొని తింటే మలబద్ధకం కూడా ఉండదండి. అలానే ఈ బచ్చల కూరలో చాలా పోషకాలు ఉన్నాయి. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇది చాలా మంచిది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. మరి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.